అడుగు అయ్యే కుక్కకు నీకు ఏమన్నా అది మంచిది ఉన్నది. ఈ కుక్కలు పాడుగానే నా పప్పుచారు తోటి భోజనం పెడతాను ఇంటి పోకనే పోతలు. ఎవడన్నా ఇళ్ళకి వస్తే ఆ పప్పుచారు తోటి పెడతా వారి ఇంటి పోకనే పోతలు. ఎవడన్నా కోడి పిల్లలు పోతే వాళ్ళ ఇంటికి 15 రోజులు అడ్డెత్తాను. పప్పుచారు అంటే ఆ కుక్కలు కూడా పోతున్నాయి. సరే అమ్మా 2వ వారం లోపల నీకు ఇచ్చి పెళ్లి చేస్తారని నిన్నిచ్చి నీకు ఇష్టమైతేనో పెళ్లి చేసుకుంటారా లేకపోతే కాదా? ఓ తల్లి సుభద్రదేవి నువ్వు మాట ఇచ్చినప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను పెళ్లి చేసుకుంటానమ్మా. నా మాట కింద పెట్టలేదు, కింద పెట్టని మాట జగమయ్య దగ్గరికి వచ్చాడు. నీకు చెప్పి వచ్చింది నా బిడ్డ. సీత స్వయంవరానికి వచ్చిందా? శ్రీరాముని కొరకు శ్రీరాముని కొరకు శ్రీరాముడు 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 అంత రోత ఉన్నాం అన్నట్టు. నా బిడ్డ జ్యోతి అయ్యా ఇష్టమే బాగా బాగా గట్టిగా గట్టిగా నాదా పానేశాను పెళ్ళిగాకముందే అంటారు నడవకపోవడం. అదే ఒక్కొక్కరు లేచిపోతారు, అంతకన్నా పెద్ద లెక్క ఇది. అదే లేచిపోతే అనుకోవచ్చు కానీ పెళ్లి కాకముందే ఎట్లా అనుకుంటారు. అన్ని బాధలు లేచిపోయిన వాళ్ళకే రంది లేదు. లోని ఖర్చులేదు, సాకులోని ఖర్చులేదు, బ్యాండ్ ఖర్చులు వాళ్ళకే దండం పెట్టాలి. ఏ ఖర్చు లేదు. అయితే అందుకొరకు శివజ్యోతి భర్తని పతిల కింద శివజ్యోతి లగ్గం వేసుకుంటారా అని అంగరంగ వైభవంగా అమ్మవారి శివజ్యోతిని అటువంటి ఆ సుమంతపురి పట్టణ లెక్కలు వేసి మానేడు ముత్యాల శంకరుడు శివజ్యోతుని లగ్గమాడిండు. మొదటి భార్య పార్వతి, రెండో భార్య గంగమ్మ, మూడో భార్య శివజ్యోతిని శంకరుడు ఎందుకు లగ్గమాడిండో భూలోక నగరం వచ్చి నరమాధవరాలుడు శివజ్యోతుని లగ్గం ఎందుకు ఆడిండో విమలవాడ పుణ్యక్షేత్రానికి కర్తే యొక్క శివజ్యోతి శంకరుడు శివజ్యోతిని లగ్గమాడి ఏమన్నాడు? బామా శివజ్యోతి, ఇంత వర్ణాక తల్లెం పడబడితే తల్లి అబద్ధం ఆడలేదు. నేను ఆవును కట్టేసి లేగనందుకుంటా, ఆవును కట్టేసి లేగనందుకుంటే లేగ బాలదు, శ్యామ వద్దమాడుతుంది, ఆవును చూసి లేగ వద్దమాడుతుంది అని శంకరుడు శివజ్యోతిని కళ్ళ చూసి ఏమన్నాడు? నిన్ను లగ్గం వేసుకున్నా గాని బామా పెళ్లి వేసుకున్న నాకు సంబరం లేదు, పెళ్లి వేసుకున్న నాకు సంతోషం లేదు. తలవాల బియ్యం దురుకుకొని గలవల్ల కూర్చుంటే తిరుపతికి వేనయ్యారు, తిరిగి వచ్చిండ్రు కాసుకి వేనయ్యారు కదిలచ్చి నా రోగం తక్కువ అన్నట్టు ఒక్క ముచ్చట చెప్పిండ్రు. సత్యవంతురాలు ఎవరన్నుంటే తల్ల ముద్ద తన మాంసం తీసుకువచ్చి ఆడదాన్ని కరకర కరకర గొంతులు కోసి దాని మాంసం తీసుకువచ్చిన పుండ్లకు అంటగడతన రోగం తక్కువైందని బ్రాహ్మణులు అయ్యగారు నాతో చెప్పిండ్రు. అందుకొరకాని నా మీద ప్రేమ ఉంటే, నా మీద భ్రమ ఉంటే, భర్త అంటే భ్రమ ఉంటే, నీకు మొగనంతా మోసుంటే నీ తల్లి సుభద్రదేవి 2 కోరికలు నెరవేర్చింది. తల్లి కోరికైన ఒక్కటే, బిడ్డ కోరికైన ఒక్కటే. తల్లి దంచగలుగుతానే, బిడ్డ ముక్కగలుగుతా. నా 2వ వరం 3వ వరంపు లోపల నీ తల్లి సుభద్రదేవిని కరకర 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 గొంతులు పోసి నీ తల్లి మహోత్సవం, నీ తల్లి రక్తం తీసుకువచ్చిన పుండగంట కడితే నా రోగం వల్ల తక్కువ శివజ్యోతి, నా రోగం వల్ల తక్కువ శివజ్యోతి. ఇక నా మీద ప్రేమ ఉంటే ఇక నీ యొక్క శివజ్యోతి, ఇక కరకర గొంతులు
మీద ప్రేమ ఉంటే నీ తల్లి తీసుకొని వచ్చి నా అటువంటి నీ తల్లి మోస్తావు నా పుల్ల కంట కడతా రోగం తక్కువ అవుతుంది మీ తల్లిని పోస్తావా పొయ్యి లేకపోయి అది ఉంటే నాతో పట్టుకొని నేను పోతాను. ఓ నాదా ప్రాణేశ్వర, నీ తల్లి మాటిచ్చిందంటే నువ్వు మాటిచ్చినట్టే. మూడవ కోరిక లోపల నీ తల్లిని మోసి నీ తల్లి మాంసం ముద్దలు తీసుకువచ్చి నా పుల్ల కట్టినట్టయితే నా రోగము దక్కుతుంది అన్నావు నాదా. ఏమిటి నీ రోగము తక్కువైతారంటే నాకు అంతకంటే ఎక్కువ ఏమున్నది. నా తల్లి ప్రాణం పోయినా మంచి మాటే కానీ నువ్వు మంచిగా అయితే అదే చాలన్నది ఆ బిడ్డ శివజ్యోతి. నాదా పోయి నా తల్లి ప్రాణం తీసి మాంసం ముద్దలు తీసుకువచ్చి నీ పుల్ల కట్టుతానయ్యా, సంపుతానయ్యా. అవరు తప్పుకుంటారా జ్యోతి? నీకన్నా నాకు ఎక్కువ ఎవరు లేరయ్యా. పెళ్లి చేసుకునేంత వరకు నాకు అబ్బాయి ఎక్కువ. ఒక్కసారి మెడల తాళి పట్టదంటే నాకు భర్త ఎక్కువనయ్యా. నీకోసం నా తల్లినే తప్పుతానయ్యా. ఈ బంగారం వస్తుంటే భర్త వద్ద దొరకడం అమ్మరు తప్పుకుంటారే. నీకోసం శివజ్యోతి నీకన్నా ఎక్కువ నాకు ఎవరు లేరు. పొయ్యాని ఒక్క మాట ఎప్పుడు నాతో పట్టుకొని లేదు నాదా, నీకోసం నేను నా తల్లి ప్రాణం తీసి మాంసం మీ తల్లిని పోతావా? పోతానయ్యా. సరే ఇక నీ తల్లిని పోసి నీ తల్లి మాంసం నీ రక్తం తీసుకొచ్చి నాకు పోతే నా రోగం తక్కువ అవుతుంది. ఇక నీ తల్లిని పోయి చూసినవా సంగమయ్య, చూసినవా మారు వేషం నుండి బిడ్డ నీ తల్లిని పోయి వన్న వల్లే ఏడెళ్ళ బిడ్డ ఏ విధమైన శివజ్యోతి బలవల బలవల బల చేరుకుంటా. ఓ బ్రహ్మదేవుడా, నాకేము రాత రాసినవు నా చేతులతోని నా తండ్రి ప్రాణము తీసిన నా చేతులతోని నా తల్లి ప్రాణము తీసే కాలం వచ్చరా అని కలకల కలకల కన్నీరు తీసుకుంటా బిడ్డ శివజ్యోతి తల్లి వేటికి బయలుదేరింది. మా అమ్మ రామ 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 కన్నుల ప్రాణం తీసే పాపకారి దాన్ని దోసకారి దాన్ని అమ్మా తల్లి వేడి కచ్చినారి రామ రామ రామే కన్న తల్లి రామ మోసుకుంట గలగల కన్నీరు తీసుకుంటే బిడ్డ వచ్చి కళ్ళ కాళ్ళ మీద పడ్డది. ఓ తల్లి నేనెంత పాపకారి దాన్ని నా భర్త భర్తను చూసిన వచ్చిన రోగం పోవాలనంటే కాశీపోయిన కళ తిరుపతి పోయిన తీరైన సంఘాలు పెళ్లి అక్షంతులు దులుపుకొని పెళ్లి పందిరి ముంగడికి వచ్చినప్పుడు కానీ రోగం పోవాలనంటే సత్యవంతురాలు మాంసం ముద్దలు తీసుకువచ్చి నీ పుల్ల కత్తుకుంటే నీ పుల్లన్నీ చూసిన పుండు మారిపోయి నువ్వు ఎవరు పుదులు అయితే చెప్పిండ్రాటనమ్మా. కనతల్లి బిడ్డ ముఖము చూసింది. ఓ బిడ్డ శివజ్యోతి నీ తండ్రి పోయినాడే నా ఏదో తరం పోయినాడు, నేను బ్రతికున్న శివంతో సమానమమ్మా. నీ తండ్రి పోయిన దగ్గరికే నేను పోతానమ్మ. నా ప్రాణం పోయిన మంచి మాట నీ సంసారం నిలబడుతుంది, నీ భర్త బ్రతుకుతానంటే అంతకంటే నాకేమో కావాలనున్నది. కరకర కరకర తల్లి గొంతులు పోసింది. ఓ రామా పట్టుకొని భర్త బయటికి వస్తానమ్మా రామ రామ
ఉన్నది బిడ్డ నీ భర్త మీ తండ్రి చచ్చిపోయినప్పుడే సగం చచ్చిపోయినా ఇక నా ప్రాణం ఈ మాట అర్థం అన్నప్పుడు తల్లి ప్రాణం తీసింది తల్లి మాంసం తీసుకువచ్చి శంకరుని వేడికి రాగానే శంకరుని గుండెలు కుబేర్లు అన్నాయి కార్యాలు తల్లు అన్నాయి అబ్బబ్బ మీరు ఇంత సత్యవంతులు అంటే నేను ఇక్కడ రాకపోదు పార్వతి ఏమో అనుకున్నా వీళ్ళు సత్యవంతులే ఉత్తగోద పార్వతి దేవాల దేవతల దెప్పన్న పాలు చేస్తుంది ఏదన్నా ఎక్కువ చేస్తే నవద్ద వాడిస్తా శివజ్యోతి నా రోగం తక్కువ కావాలంటే ఇక్కడ కాదు అక్కడ కాదు ఆ వడవంటి కాశీ పుణ్యక్షేత్రము వారణాసి అంటే కాశీ కాశీ పుణ్యక్షేత్రంలో ధర్మగుండం అంటుంటదట ధర్మగుండం లోపల స్నానం చేస్తే నా రోగం తక్కువైందట నా మీద ప్రేమ ఉంటే నా మీద ప్రేమ ఉంటే ఆగో నన్నెత్తుకొని కాదు బావా ఆగో కాశీకి పోదాం పదమన్నాడు రంగుల సంగమయ్యా అమ్మవారి శివజ్యోతి పదెల్ల పప్పది కట్టింది ఐదెల్ల ఆర్తి కట్టి భర్తకు దండం పెట్టి ఆగో భర్తను లేవనెత్తుకొని ఆగో ఆ తల్లి శివజ్యోతి కాశీతో పట్టుకొని వస్తున్నది ఆ బాల శివజ్యోతి ఓ జీవచ్చదమయ్యా ఓ పూరా చెల్లారా ఓయి వచ్చదమయ్యా ఓయి వచ్చదమయ్యా ఓ పూరా చెల్లారా ఓయి వచ్చదమయ్యా అందరికీ పూరి రాత నాకేమో అడవి రాత అందరికీ పూరి రాత అరే తట్టబట్ట నాటి గీత కట్టబట్ట తప్పబోదు తట్టబట్ట నాటి గీత ఎలా రాసిన రాత ఎడిసిన తప్పబోదు ఎలా రాసిన రాత సర్వేశ్వర వైకుంఠపురి కేశవ ఓ పూజాగిరి రాఘవ ఓ పూజాగిరి రాఘవ వైకుంఠపుర కేశవ ఓ పూజాగిరి రాఘవ నన్నెదిరి చూచూ నడ పూజాగిరి పైన నన్నెదిరి చూచూ నా మీద దయ లేదా ఓ పూజాగిరి రాఘవ నా మీద దయ లేదా ఎండకలపు ఎండలు తయారు చేసిండు పరువాలు తయారు చేసిండు పరికి పరికి మొదలు తయారు చేసిండు పల్లెలు తయారు చేసి దేవుడు ఎర్రటి ఎండలు బలబల మాడిపోతుంది శివజ్యోతి పర్వాలు తీస్తలేదు అగో అడవి అరణ్య వాసం లోపల ఎప్పుడు వస్తుంటాడో ఎండకు భరింపలేక దేవుడు శివజ్యోతి కష్టము చూడలేక ఇక నన్ను అబద్ధం ఆడుతుందంటే అబద్ధం ఆడతలేదు మాటకు కట్టుబడ్డ శివజ్యోతి మడవ దిప్పుతలేదు అడవి లోపల భగవంతుని ఎత్తుకొని రాగా అడవిలో కట్టిన దేవుడు దిప్పన జాలి కింద పడ్డాడు అడవి లోపలికి వెళ్ళి వస్తుంటే నా విడలేని దూగ పుట్టింది ఈ అడవి లోపల ఏడెక్కన్న పోయి నీళ్లు దేవే శివజ్యోతిగా నా ప్రాణం పోతని కలకల వృక్షం కచ్చల్ల మరిగిన దేవుడు కూర్చున్నాడు భగవంతుడు అనుకున్నాడు ఎక్కడ తీసిన దీనికి నీళ్లు దొరకద్దు అని అభయ హస్తం చూపెడల్ల కల్లా ఆగో శనగ పూలేలే శనగుల్లాన్ని గోరంట పూలోలే గోదావరిలో ఉల్లారిపాయే బంతి పూల సందం బాయిలు ఉల్లారిపాయ ఎక్కడ చూసిన నీళ్లు దొరకకుండా వేసి దేవుడు ఆగో ఏరుపడ గుంట చెట్టు కింద కూర్చున్నాడు రంగుల సంగమయ్యా నీళ్లు తెస్తానని మాటిచ్చిన శివజ్యోతి అడవి లోపల తిరిగంగా ఎక్కడ చూసినవా ఏ చెట్టు కింద చూసినా ఏ చెరువులో చూసినా ఏ బాగా చూసినా ఉత్తమ దొరుకుతలేదాట కప్పలున్న కాడ కలిగిన ఉత్కం ఉంటది కొంగలున్న కాడ కోరిన ఉత్కం ఉంటుందని అడవి లోపల అడవిలో తిరుక్కుంటా వస్తుంది గాని ఎక్కడ చూసినా అడవిళ్ళకు నీళ్లు దొరుకుతలేవు నా భర్త జంగమయ్యకు నేను నీళ్లు తెస్తానని మాట ఇచ్చిన నీళ్లు తీసుకపోతే మాట తప్పిన అన్నైతే మాట తప్పే బదులు నా ప్రాణం తీసుకుంటానా అని మూడల మర్రికి ఊరు పెట్టుకోను
పోతంది ఆ బిడ్డ శివజ్యోతి మరి గురి పెట్టుకొని సంతనున్న వాళ్ళ శంకరుడు 90 ఏళ్ళ పెద్ద మనసి ఆడదాని అవతారం ఎత్తి 7 కుండలు గాయించిండు 7 కుండల నీళ్లు వేసిండు పెద్దరాజు పెద్దమ్మ అవతారం ఎత్తిండు శివజ్యోతి గురి పెట్టుకొని ఆగు బిడ్డ ఆగన్నాడు భగవంతుడు ఓ బిడ్డ నీ భర్తకు నీళ్లు కావాలంటే నువ్వు సత్యవంతురాలైతే ఓ కడగం నీ చేతులు పెడుతున్నా నీ భర్త పెట్టిన మట్టెర వేలు తెగనరకు నువ్వు సత్యవంతురాలైతే గడగడ గడగడ గంగాజలం పుడుతుంది అని కత్తి చేతికి ఇచ్చిండు రంగుల సంగమయ్యా కత్తి చేతికి ఇచ్చింది పెద్దరాశి పెద్దమ్మనుకుంటుంది సంగమయ్యని ఆడవిల్లకే వెనుక సత్యవంతురాలునైతే నీళ్ళు ముట్టాలని చూసిన ఖడ్గం చేత పట్టి నరుకుతా ఉన్నది నరికిన ఒళ్ళ శంకరుడు కళ్ళ చూసిండు సత్యవంతురాలు సామాన తీరురాలని అరిచేతు చూపెట్టగానే గంగదేవి గలగల గలగల వంగుకుంటా ఉట్టబట్టే ఒదేవుడా గంగదేవి ఉట్టబట్టే నారాయణ వేదరాశి పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకున్నది ఆ బిడ్డ శివజ్యోతి చూసినవా సంగమయ్య చూసినవా కంచల్ల మర్రి కిందికి వచ్చింది రాధా ప్రాణేశ్వర నీళ్లు తీసుకువచ్చిన తీసుకోమని ఆ నీళ్లు తీసుకొచ్చి భగవంతుని చేతులు పెట్టంగానే శంకరుడు దీన్ని ఇప్పుడు అబద్ధం మారిస్తా నీళ్లు తాగుతున్నాడు భగవంతుడు జ్యోతి నీళ్లు తెచ్చినయ్యా నువ్వు తాగినవా తాగలేదయ్యా నేనెంగిలి చేసిన నీకు ఇస్తాను అయ్యా అంతేరా శివజ్యోతి మరి నేను కావాలని మందు కలిపి రావే శివ శివ నువ్వు నిన్ను చంపుకుంటానయ్యా నా భర్తవు నువ్వు ఉన్నావు అని భగవంతుడు 66 రోగాల సగం తాగిండు సగం ఉంచిందనే ఇళ్ళ నా పురుగులు ఎత్తాను ఇళ్ళ నా శివుని ఎత్తాను ఇళ్ళ నా ముక్కుల పక్కేస్తాను పురుగులు ఎత్తాను శివుని ఎత్తురు వస్తాను నా మీద ప్రేమ ఉంటే శివజ్యోతి శివజ్యోతి నీకన్నా ఎక్కువనే పోనాదా ఎవరు ఉన్నారయ్యా పోనాదా నీ శివునెత్తి వేసిన మంచి మాటని పురుగులు వేసిన మంచి మాటలని ఆడపిల్ల దేవుడిచ్చిన నీళ్ళైనా నీళ్ళు తాగుతున్నారమ్మా శివజ్యోతిని ఎంబడి పెట్టుకొని ఒకనాల శంకరుడు ఆగో కాశీ పుణ్యక్షేత్రం ఏరుకున్నాడు కటిక సంగమయ్యా కాశీ కుండము లోపల స్నానం చేసిండు భగవంతుని రోగం పోలేదు గజ 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 వరుగుతాడు దీన్ని ఎట్ల వద్ద వాడియాలి శంకరుడు అటు ఇటు చూస్తల్ల కల్లా కాశీకి తూర్పు భాగం ఉన్నది భోగంగిరి పట్నం భోగంగిరి పట్నం ఏది భోగమ కలవతి అది పొట్టు కింద సీర కట్టి బొమ్మలలో పొట్టు పెట్టి అంత గద దింపుకుంటా భోగమ కలవతి ఎప్పుడు పోతుందో ఇది ఎవరు చూసిండు శంకరుడు ఇది భోగమదాన్ని తెలుసుకొని ఇప్పుడు నాకు భోగమది నా ప్రేమ కావాలన్నట్టు దానికి రేషం పుడుతుంది కోపం వస్తుంది రంగుల దంగమని నీ కొరకు నా అవ్వను తప్పుకున్న అయ్యను తప్పుకున్న కింటి కష్టాలు పడితే ఇవాళ నీకు భోగమది కావాలన్నారా నీ తండ్రికి నీ అయ్యకు ఏరిగినా ఎనుకోని పెడుతూ అని కోపానికి వస్తుంది దీని అవ్వని దీని అయ్యని రేపు దీని చేతులు పెట్టిపోతున్నా అని బాబా శివజ్యోతి ఒక్కరోజు రాత్రికి దాన్ని నా ప్రేమ గ్రామ కర్మమ్మ ఓ బాబా శివజ్యోతి ప్రాణేశ్వర నేనుండగా గాలనెందుకు నువ్వు నాకెందుకే బౌరూపురాల ఏడెళ్ళదాని నీద నాకు మనసు లేదు అట్ట పోయే భోగందాని నాకు మనసు పట్టది ఒక్కరోజు నా కలుపు కలపపోయేంటే నాతో పట్టుకొని నువ్వుతో పట్టుకొని నువ్వు సరే నాదను భోగదాన్ని కావాలంటారు కాబట్టి ఒక్క 3 రోజుల సమయం ఇవన్నది ఆడవిల్ల భోగం కలవా ఇంటికి పోతాను రోజు వాళ్ళ ఆకిలి పిడిచి అలుగుదల్లి ముగ్గులు వేస్తాను ఒక్క రోజు గడిచింది 2 రోజులు గడిచింది మా పాపగారి ఇంట్లో ముంగట ఇంత ముద్దుగా ముగ్గులు వేసేది ఎవరున్నారని 3వ రోజు ఆడవిల్ల శివజ్యోతి చేతి పట్టుకున్నది ముడిసి చల్లంగా బిడ్డ నువ్వు చూడబోతే రాజులాడు బిడ్డ రమ్మసాని మొలకవు దేవతలాడు బిడ్డ దేవదారి మొలకోలే ఉన్నవమ్మ నీ పాపగారి ఇంట్లో ముంగట ఎందుకు పుడతారవంటే ఓ తల్లి చూసినా భోగం కలవతి నేను చెప్తా కానీ నా చేతులు చెయ్యేసి నేను అడిగిన మాట తీర్చుతానంటేనే నేను చెప్తానన్నది సరే బిడ్డ చేతులు చెయ్యేసిన వాళ్ళే ఆ భర్త
ఇంకేమున్నది బిడ్డ తీసుకురమ్మన్నది. ఓ తల్లి భోగవ కలవతి నా భర్త అందరూ లేడమ్మా. నా భర్తకు కుడికాలి కుష్టాది రోగం ఎడవకాలి మండి ఈపుల కూని కూని మీద రసముండి ఏకుదొడ్డు ఎగదిగ మల్లెలు వారుతున్నాయమ్మా. నా భర్త కుష్టాది రోగం అంటే సరేనమ్మని భర్తను పొద్దాక తీసుకురాకుండావాయే ఈ రోజు రాత్రికి తీసుకురమ్మని భోగవ కలవతి మాట పలికింది. రాధా ప్రాణేశ్వర ఏమిటి రమ్మన్నదయ్య పోదంపాయి భోగవతి నన్ను రమ్మన్నా రమ్మన్నదయ్య దానికెట్ట సిగ్గు